హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గొర్రపాటి శ్రీను గారు రచించిన శ్రీమతి ఉద్యోగం అనే ఒక చిట్టి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అయితే నీ నిర్ణయంలో మార్పు లేదా? నేను ఈ నిర్ణయం ఏ పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చిందో మీకు వివరించి చెప్పాక కూడా మీరు ఇంకా ఇలా రెట్టించి అడగడం ఏమీ బాలేదండి. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరొకసారి ఆలోచించు స్వాతి. మళ్ళీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. చిచి, నా మాటకు అస్సలు విలువ లేకుండా పోతోంది ఇంట్లో. నేనంటే ఎవరికీ గౌరవం లేదు. అందరూ నా మాటకు ఎదురు చెప్పేవారే. ఇది ఇల్లు కాదు, నరకంలా ఉంది అని గట్టిగా అరుస్తూ కుర్చీలోంచి లేచాడు మాధవ్. మీకు మరీ అంతగానే ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంది స్వాతి మాధవ్ని ఉద్దేశించి. స్వాతి పెళ్లైన తర్వాత మొదటిసారి భర్తతో గొడవ పడింది. రాత్రి భోజనాల సమయంలో రాఘవ అన్నా వదినల్ని ఉద్దేశించి మెల్లగా ఒక్కో మాట కూడబలుక్కుంటూ చెప్పాడు. రేపు 3rd year ఫీజు కట్టాలన్నయ్య. చూద్దాం అంటూ సగంలోనే భోజనం ముగించాడు మాధవ్. చూద్దాం అన్నాడే కాని వాడికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో అర్థం కాలేదు. అర్ధరాత్రి అయినా నిద్ర రాలేదు. అతడికి నిన్న జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఏంటోయ్ మాధవ, తీవ్రంగా ఆలోచిస్తున్నావు అంటూ పలకరించాడు కొలి కాంతారావు. ఏం లేదు, ఎప్పుడూ ఉండే సమస్యలే. ఏంటో అవి అంటూ ఆసక్తిగా అడిగాడు కాంతారావు. ఈ మధ్య ఖర్చులు బాగా పెరిగాయి. ఓస్, ఇంతేనా? అంత మాత్రానికి జీవితంలో సర్వం కోల్పోయిన వాడ్లా దిగులు పడుతున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు కాంతారావు. కాంతారావుకి తెలుసు అతడు దిగులు పడుతున్న సమస్య అది కాదు, మరొకటి ఉందని. దాన్ని ఎలా అయినా రాబట్టాలని పట్టుదలగా సమస్యలు చెప్పుకుంటే సగం తీరుతాయి మాధవ. కమాన్ యార్, స్పీక్ అవుట్ అంటూ ప్రేమగా అడిగాడు. మా ఆవిడికి ఓ మంచి కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. తనని జాబ్లో చేరమనాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నీ సమస్య నేను తీర్చలేను, ఐఎమ్ సారీ. కానీ ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించడం నేర్చుకుంటే మగవాళ్ళని సరిగ్గా పట్టించుకోరోయ్. పైగా మగాళ్ళ మాటకి మాట ఎదురు చెబుతారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటారోయ్. అందుకే మన పెద్దవారు ఉద్యోగం పురుష లక్షణం అన్నారే గాని ఉద్యోగం స్త్రీ లక్షణం అనలేదుగా. ఇది కాస్త డీప్గా ఆలోచించవలసిన విషయమే. అంతేనంటావా కాంతారావు? అందరూ అలా ఉంటారని నేను స్పష్టంగా చెప్పలేనోయ్, కానీ చాలా మంది అలాగే ఉంటారు. అంతెందుకు, మన వెంకట్రావు లేడు, వాడి భార్య ఏదో ఉద్యోగం చేస్తుందట. పొద్దుటే వెళ్ళిపోతుంది, సాయంత్రం వీడికన్నా లేటుగా వస్తుందట. వంట పని, ఇంటి పని అంతా వాడే చేస్తాడట. భార్య పైన గ్రిప్ సాధించలేనివాడు అస్సలు మగాడేనా, మొగుడేనా? నువ్వే చెప్పు మాధవ్. వెంకట్రావుని, అతడి భార్యని చూస్తుంటే నాకు మీరు చెప్పినట్లుగా అనిపించలేదు. వాళ్ళది అన్యోన్య దాంపత్యంలో అనిపించింది కాంతారావు గారు అన్నాడు మాధవ్. అంతే అనిపిస్తుంది మాధవ్, కలికాలం మహిమ. నేను మొదట్లో నీలాగే అనుకున్నాను, కాని తర్వాతే తెలిసింది ఆమె ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే అలా ప్రవర్తిస్తుందట. ఏదో నువ్వు అడిగావని ఇవన్నీ చెప్తున్నాను. నువ్వు ఈ మాటలు వెంకట్రావుతో చెప్పమాకు నాయనా, బాధపడతాడు. ఎంతో ఆలోచించిన మీదట భార్యని ఉద్యోగానికి పంపరాదని నిర్ణయించుకున్నాడు మాధవ్. తెల్లవారింది. అన్నయ్య, ఫీజు గుర్తు చేశాడు రాఘవ. రేపు కట్టచ్చులేరా అంటూ ఆఫీస్కు బయలుదేరాడు. ఆఫీసులో బయట తెలిసిన వాళ్ళందరినీ అప్పు అడిగాడు. డబ్బులు ఎక్కడా దొరకలేదు. కాంతారావు గారు, మీరే నన్ను గట్టెక్కించాలి. రేపు మా వాడి ఫీజు కట్టాలి. ఓ 5,000 అప్పిస్తారా అంటూ వినయంగా అడిగాడు మాధవ్. అర్రే, నిన్ననే ఒకరికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే 10,000 ఇచ్చానోయ్. సారీ అన్నాడు కాంతారావు ఎక్కడా లేని బాధను మొహంలోకి తెచ్చుకుంటూ. నుదుటికి చేతులు అడ్డు పెట్టుకుని విచారంగా కూర్చున్న మాధవ్ దగ్గరికి వచ్చాడు వెంకట్రావు. అంత బాధలోనూ మాధవ్కి వెంకట్రావును చూస్తే జాలనిపించింది. పాపం వెంకట్రావు అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆయనకేసి అదోలా చూశాడు. ఏంటి మాధవ్, డల్గా ఉన్నావివేళ అంటూ ఆప్యాయంగా పలకరించాడు వెంకట్రావు. ఆయన మరీ రెట్టించి అడిగేసరికి చెప్పలేక తప్పలేదు మాధవ్కి. జరిగిందంతా పోసుగుచ్చినట్టు చెప్పాడు. అంతా శ్రద్ధగా విని చిన్నగా నవ్వుకొని చెప్పడం ప్రారంభించాడు వెంకట్రావు. చూడు మాధవ, ఈ లోకం చాలా విచిత్రమైనది. అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకు ఎంతో అనుభవం కావాలి. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నలుగురికి నీ సమస్య చెప్పుకో. అందులో తప్పేమీ లేదు. నలుగురి నుండి సలహా స్వీకరించు, కాని చివరిగా నిర్ణయం నువ్వు తీసుకో. అంతేకాని బాధల్ని గుండెల్లో దాచుకొని నీలో నువ్వే బాధపడి ప్రయోజనం శూన్యం.
భార్యలు ఉద్యోగాలు చేసినంత మాత్రాన భర్తల్ని జీరోలుగా భావిస్తారన్న మాట పూర్తిగా అవాస్తవం. నేను మా ఆవిడ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. పొద్దుటే తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. సాయంత్రం తన పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళుతుంది. నేను సరుకులు కూరగాయలు కొనుక్కొని సాయంత్రం 7 తర్వాత ఇంటికి వెళతాను. అప్పుడప్పుడు ఇంటి పనుల్లో వంట పనుల్లో తనకి సహాయం చేస్తూ ఉంటాను, తను వద్దంటున్నా వినకుండా. కాంతారావు మెంటాలిటీ నీకు తెలీదోయ్. ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేడు. పక్కవాడు కష్టాలు పడుతుంటే చూసి ఆనందిస్తాడు. అతడి గురించి, అతడి మనస్తత్వం గురించి తెలియాలంటే నీకు కాస్త టైం పడుతుంది. ఇదిగో 5,000, తమ్ముడిని బాగా చదివించు అంటూ డబ్బులు అందించాడు వెంకట్రావు. అంతా విని నిర్ఘాంతపోయాడు మాధవ్. మధ్యాహ్నం 3 గంటలకే పర్మిషన్ తీసుకుని ఇంటికి చేరుకున్నాడు మాధవ్. ఇంట్లోంచి స్వాతి మాటలు వినిపిస్తుంటే గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది. నిన్న సాయంత్రం అనవసరంగా ఆయనతో గొడవ పడ్డానే సుధా. పెళ్ళై ఇంతకాలమైనా ఏనాడు ఆయనతో గొడవ పడలేదు. అలాంటిది నిన్న ఆయన ఎదిరించినట్లుగా మాట్లాడాను. నేను ఉద్యోగం చేస్తానని, ఆయన వద్దని. ఒక్కరిపై ఇంతమంది ఆధారపడితే ఆ జీతం ఏం సరిపోతుంది సుధా? ఈ సంవత్సరం మా ఆడబడుచుకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. కట్న కానుకలు ఎలా తెచ్చివ్వాలి? అందుకే నేను ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదిస్తానంటే ఆయనే వద్దుంటున్నారు. ఆయనకి ఎదురు చెప్పలేక, ఆయన కష్టాన్ని చూసి బాధపడలేక నాలో నేను సర్దిపుచ్చుకుంటున్నాను అంటోంది స్వాతి. మెల్లగా తలుపు తట్టాడు మాధవ్. తలుపు తెరిచిన స్వాతి ఎదురుగా నిల్చున్న భర్తను చూసి నివ్వెరపోయి సాదరంగా లోనికి ఆహ్వానించింది. వేడివేడి కాఫీ తెచ్చిచ్చి పక్కనే కూర్చుంటూ, సారీ అండి, నిన్న మీతో కాస్త ఓవర్గా బిహేవ్ చేశాను. మీరు హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. రియల్లీ ఐమ్ సారీ మాధవ్ అంది ప్రేమగా. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు స్వాతి, నిజంగా సారీ చెప్పాల్సింది నేను. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అనవసరమైన ఆలోచనలతో ఏదేదో ఊహించుకొని నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడాను. రేపే జాబ్లో చేరు. నీలాంటి ఉత్తమరాలు నాకు భార్యగా దొరకడం నా జన్మజన్మల అదృష్టం. ఐ లవ్ యూ స్వాతి అంటే స్వాతిని మురిపెంగా దగ్గరకు తీసుకుని ప్రేమగా హృదయం కేసి హత్తుకున్నాడు మాధవ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.